మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పరిపాలన, మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి కేసులతో పాటు ప్రస్తుత సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో దేశానికి చేసినవి లేదని చింతామోహన్ ఆరోపించారు. తమ మిత్రుడు అదానీకే రక్షణ కల్పిస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారంటూ విమర్శించారు. అయోధ్య రామాలయం నిర్మాణం పేరుతో వేల కోట్లు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇక చంద్రబాబు 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అవినీతి కేసులు 16 ఏళ్లుగా ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన, రెండవది రేపో మాపో పూర్తి చేయబోయే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోయే మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి ఆస్థానం పరిపాలన. మూడవది మా మిత్రుడు కుమారుడు, చెప్పకుండా ఉండలేను, ఆయన గమ్ముకుంటే నేను కూడా గమ్ముగా ఉండేవాడిని, ఆయన మావిగన్నట్టున్నాడు, జగన్మోహన్ రెడ్డి. నాలుగవది ప్రత్యేక హోదా, దళిత క్రైస్తవులు, కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 92 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదును పడగొట్టి అయోధ్య రామాలయాన్ని కట్టడం జరిగింది. మనందరం ఆహ్వానించాం. స్వామి లాగా అయోధ్యలో రామాలయం రావడం చాలా సంతోషం. దేశ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ ఇష్టపడ్డాడు. మరి అయోధ్య పేరు మీద, రాముడు పేరు మీద, దేవుడు రాముడు పేరు మీద వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఊరికి వచ్చారు. స్వాతంత్రం ఉంది. ఈ మధ్య కాలంలో పోలీసుల్లో కొంత ఓవర్ యాక్షన్ కనపడతా ఉంది. నేను అక్కడ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక బిడ్డని చంపడం ఏంటి, కాల్చడం ఏంటి,